హలో టమాటో పికిల్స్లో సెకండ్ టైప్ ఆఫ్ నిల్వ పచ్చడి ఇది కూడా. అండ్ ఇది ఆల్మోస్ట్ 1 year వరకు నిల్వ ఉంటుంది. టమాటోస్ నేను 5 kgs తీసుకున్నాను క్వాంటిటీ. అండ్ ఇలా పొడవు షేప్లో కట్ చేయాలి టమాటోస్ అన్ని. 5 kg టమాటోస్కి 450 grams వరకు ఉప్పు తీసుకున్నాను. ఓన్లీ ఉప్పు మాత్రం యాడ్ చేసి ఒక 2 రోజులు ఊరనివ్వాలి. 2 రోజుల తర్వాత టమాటాలలో ఊరిన టమాటా రసంని వేరుగా అండ్ ముక్కల్ని వేరుగా గట్టిగా టమాటా ముక్కల్లోంచి రసం అంతా తీసి వేరు చేయాలి. టమాటా ముక్కల్ని ఎండలో మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఒక 4 to 5 days పడుతుంది మంచి ఎండడానికి. పక్కన పెట్టిన టమాటో రసంలో 300 grams చింతపండుని తీసుకొని నారు ఏది లేకుండా ఫ్రెష్ గా క్లీన్ చేసి యాడ్ చేయాలి. ఒక 2 days కి అలా కలుపుతూ ఉండాలి ఆ రసంని. ఒక 4 to 5 days మంచిగా ఎండిన తర్వాత టమాటో ముక్కలన్నీ విరిస్తే ఇలా విరిగిపోయేలా అవుతాయి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అది పౌడర్లా చేసి ఆ పౌడర్ని ఈ రసంలో కలుపుకోవాలి. ముందు దానిలోకి ఒక 3 spoons ఆవపొడి అండ్ ఒక 2 spoons మెంతి పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 5 kg టమాటోస్కి 500 grams కారం తీసుకున్నాను. నేను తీసుకుంది ప్యాకెట్ కారం. సో కారంని బట్టి యాడ్ చేసుకోవాలి మనం. ఇవన్నీ మిక్స్ చేసుకునే దాన్ని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎప్పటికప్పుడు పోని పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే ఆయిల్ స్మెల్ పట్టకుండా ఉంటుంది. పచ్చళ్ళలోకి పోని పెట్టుకోవడానికి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది టేస్ట్. నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ముందు పోనీలోకి గుండు మినపప్పు, ఆవాలు, ధనియాలు వేసి అవి గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వెల్లుల్లి, ఎండుమిర్చి యాడ్ చేసి నూనె చల్లారదాకా వెయిట్ చేయాలి. నూనె పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే పచ్చడిని అందులో కలుపుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. అండ్ ఇది ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేసినా కూడా పాడవకుండా ఆగుతుంది.